47-48 వార్డుల్లో అజ్జరపు రమేష్ మరియు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు వంగవీటి రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో గురువారం 47-48 వార్డుల్లో కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహనరంగ అజ్జరపు రమేష్ మరియు కాపు సంఘాల నేతల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాలు చిరస్మరణీయమని శ్లాఘించారు. అల్లూరి స్ఫూర్తితో నేటి తరం యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహసమే తన ఊపిరిగా, తిరుగుబాటే తన వేదాంతంగా, దుర్మార్గులను అంతం చేయడమే రంగన్న సిద్ధాంతంగా జీవించారని, వంగవీటి మోహనరంగ ఈ పేరు వింటే చాలు పేద బడుగు బలహీన వర్గాల బహుజనులు 2 చేతులు జోడించి ఆరాధనా భావంతో వందనాలు చేస్తారని ఈ సందర్భంగా రంగా గారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, నగర జనసేన నాయకులు, జన సైనికులు, టీడీపీ శ్రేణులు నాగిరెడ్డి సుబ్బారావు, హరి బెనర్జీ, కానేటి ప్రభు, రంకిరెడ్డి శ్రీను, కొండలరావు, కింతోడ శ్రీను, రాజు, చంటి, మామిడిశెట్టి నాగార్జున, సురేష్, వడ్డీ సురేష్, రాజు, నూకల వీరబాబు, దుర్గా, అల్లాటి రాజు, వేమన పాపారావు, అజ్జరపు రమేష్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. బయటకు వదిలేస్తున్నారు సుబ్బారావు గారు మిగలేదు బెజవాడ, బెబ్బులి, ఆంధ్రప్రదేశ్ పులిబిడ్డ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి జయంతి శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలకి కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా. విధి లేకపోతే భగవంతుడు రాసిన స్క్రిప్టో తెలియదు కానీ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి జయంతి రోజే వంగవీటి మోహన్ రంగా గారి జయంతి రావడం నిజంగా అతను బై బర్త్లోనే అతను పోరాట వీరుడైన భగవంతుడు స్థిరంగా స్క్రిప్ట్ రాసినట్టయింది. నిజంగా చాలా అద్భుతం. అటువంటి మహానాయులకి ఇద్దరికీ కూడా మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.